ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో రామ్ సార్. హాయ్ నారాజు. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ ఉండదు. అలా ప్రాక్టీస్ని అలవాటు చేసుకోకపోవటం వల్ల మనిషి అలవాట్లు కూడా బ్యాడ్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగానే కొంతమందికి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టీస్ ఈజీయే కదా అని చెప్పేసి కరెక్ట్గా ఎలా ఉంటుందనంటే గ్రౌండ్లో దిగేటప్పుడు మ్యాచ్ ఆడినట్టే ఉంటుంది వితౌట్ ప్రాక్టీస్. కరెక్ట్. అది బ్యాడ్ అవ్వకముందే దాన్ని మనం ప్రాక్టీస్లోకి తీసుకుని వెళ్తే రిజల్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది? నారాజు, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో నాలెడ్జ్కి ఏ కొదవ లేదు. యాక్చువల్లీ ఒక మహానుభావుడు అంటాడు, వీఆర్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంట. చాలా సమాచారం ఎక్కువైపోయి అది ఒక అడవిలాగా మారి ఆ అడవిలో మనల్ని మనమే కోల్పోయాము. అందుకే బిందెడంత నాలెడ్జ్ ఉంటే కాదు, చెంచాడంత ప్రాక్టీస్ చేస్తే చాలు అని అంటారు. ఈ ప్రాక్టీస్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, నా దగ్గర ఒక బాటిల్లో జ్యూస్ ఉంది. ఇది లెమన్ జ్యూస్. ఇది చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. ఈ లెమన్ జ్యూస్కున్న ప్రయోజనం ఏంటంటే ఇన్స్టంట్గా శక్తినిస్తుంది. మనిషి అలసిపోయినప్పుడు, చెమట పడుతున్నప్పుడు, ఎండాకాలంలో వేడిగా ఉన్నప్పుడు, శక్తి లేనప్పుడు శక్తినిచ్చేది ఈ లెమన్ జ్యూస్. సో ఈ లెమన్ జ్యూస్ని చాలా ఈజీగా మంచినీళ్ళు తాగినట్లు తాగొచ్చు. లెమన్ జ్యూస్ని కలర్ చూస్తే కూడా తాగాలని అనిపిస్తుంది. ఇది లెమన్ జ్యూస్ లాగా ఉంటుంది. కానీ నాతో ఈ లెమన్ జ్యూస్తో పాటు నా దగ్గర బీట్రూట్ జ్యూస్ కూడా ఉంది. ఓకే. బీట్రూట్ జ్యూస్కు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి నా. ఇవి రెండు ఒకదాన్ని ఒకటి రీప్లేస్ చేయలేవు. బీట్రూట్ జ్యూసు న్యూట్రియంట్స్ని ఎక్కువ ఇస్తుంది, ఎనర్జీని ఎక్కువ ఇవ్వటమే కాకుండా చాలాసేపటి వరకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నరిష్మెంట్ అంటారు. పోషకాలని అందించే విలువలన్నీ బీట్రూట్లో ఉన్నాయి. అయితే కొంతమందికి కొన్ని అలవాట్లు ఏదో చేయాలని ఉంటుంది కానీ ఎప్పుడు చేసినా ఇదే చేస్తుంటారు. అంటే లెమన్ జ్యూసే తాగుతుంటాం. కానీ ఈ రంగు చూసినా, ఇందులో ఉన్న కష్టం చూసినా ఒక మెంటల్ బ్లాక్ ఏర్పడుతుంది. ఈ బీట్రూట్ చూసిన ప్రతిసారి మంచిదని తెలుసు కానీ ఏమన్నా చేయటానికి మాత్రం మనసు సహకరించగా మంచి అలవాట్లను, చాలా కాలం పాటు పోషకాలను అందించే వాటిని దూరం పెడుతుంటారు. ఈ రంగు నచ్చక ఇలాంటివి చేస్తుంటారు. నాలెడ్జ్ని, ప్రాక్టీస్ని ఇలాగే చూసినా సరే మనకు నాలెడ్జ్ బాగా ఉంటుంది. ప్రాక్టీస్ని, నాలెడ్జ్ని సపరేట్గా చూస్తాం. నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఈజీ కాబట్టి, కానీ నరిష్మెంట్స్ని మాత్రం పక్కన పెడతాం. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, ఒక అలవాటును డెవలప్ చేసుకోవాలనుకుంటే మనకు మెంటల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో విజువలైజేషన్ ఈ మెంటల్ బ్లాక్స్ను క్లియర్ చేస్తుంది. ఎలా క్లియర్ చేస్తుంది? నేను ఏదైతే సిద్ధంగా లేనో చేయటానికి సిద్ధపడినట్టు నన్ను నేను విజువలైజ్ చేసుకొని యాక్షన్ తీసుకున్నట్టు, దానివల్ల ప్రయోజనాలు పొందినట్లు నేను ఎప్పుడైతే విజువలైజ్ చేస్తానో నా మైండ్ ఆ యాక్షన్ తీసుకోవడానికి సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న అలవాటు, చిన్న మార్పు ఏం చేస్తుందంటే మన పర్సెప్షన్ని మార్చేస్తుంది. నేను ఇవి రెండు సపరేట్ జ్యూసెస్గా చూడడం వల్ల నాకున్న అనుభవాలు, నాకున్న అలవాట్లు, నాకున్న బ్లాక్స్, నాకున్న నమ్మకాలు ఏం చేస్తాయంటే, ఇది మాత్రం తాగుతాను, తెల్లగా ఉంది, ఇది కొంచెం ఎర్రగా నలుపుగా ఉంది కాబట్టి ఇది నేను తాగనని అనుకున్న వ్యక్తి దీంట్లోంచి కొంచెం ఒక్క చుక్క కలిపితే కలర్ మారి పూర్తిగా కొత్త రంగు వచ్చింది. ఇప్పుడు కొత్త రంగు వచ్చిందంటే నాకు దీని మీద ఉన్న అభిప్రాయం కాదు, కొత్త అభిప్రాయం, కొత్త పర్సెప్షన్ ఏర్పడింది. దీనివల్ల నేను ఏం చేస్తున్నానంటే నిమ్మ ప్రయోజనం అలాగే బీట్రూట్ ప్రయోజనం, రెండు ప్రయోజనాలని పొందుతున్నాను. అంటే ఏంటంటే మీ రెగ్యులర్ నాలెడ్జ్లో కొంత ప్రాక్టీస్ కలిపినా సరే మీరు రెండు ప్రయోజనాలని మీరు పొందుతారు. నాలెడ్జ్ని నాలెడ్జ్గా, ప్రాక్టీస్ని ప్రాక్టీస్గా సపరేట్గా చూసినప్పుడు నాలెడ్జ్ మీదే ఎక్కువ మొగ్గు చూపుతాం కానీ ప్రాక్టీస్ వైపు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకున్న మెంటల్ బ్లాక్స్ వల్ల. వాటన్నిటిని క్లియర్ చేయాలంటే చిన్న హ్యాబిట్, ఒక్క చుక్క ఇందులో కలిపినట్టు రోజు కొంత భాగాన్ని మీరు ప్రాక్టీస్ కోసం కేటాయిస్తే, అభ్యాసం కోసం కేటాయిస్తే వెంటనే మన ఫలితాలు మారిపోతాయి. ఇందులో ఇన్స్టంట్ ఎనర్జీతో పాటు నరిష్మెంట్, పోషక పదార్థాలు, చాలా కాలం పాటు ఎనర్జీస్ బాడీలో ఉండాలని అంటే ఇవి చాలా ఉపయోగపడతాయి. ఒక అలవాటును ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా మంచి పనులు, మంచి అలవాట్లు, మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్
విజువలైజేషన్ ద్వారా వచ్చే ప్రయోజనాలు చాలా కాలం పాటు ఉండాలంటే ప్రాక్టీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇష్టం లేదని చెయ్యాలనిపించినా సరే చెయ్యకూడని పరిస్థితుల్లో కూడా విజువలైజేషన్ మోటివేట్ చేసి చేసేలా చేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలపడం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో ప్రాక్టీస్ నాలెడ్జ్ని మనకు రెండింటి ప్రయోజనాలు మనకు కలుగుతాయి. కాబట్టి రెండింటిని సపరేట్గా చూడకూడదు అన్నది మనం తెలుసుకోవచ్చు. చాలా పెద్ద థియరీ అండి, ప్రాక్టికల్గా చూపించారు. చాలామందికి ఏంటంటే నాలెడ్జ్లోనే ఉంచుతారు కానీ ప్రాక్టీస్లోకి చేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే యాక్షన్ టేకింగ్ మన జీవితంలో మనం తీసుకోలేకపోతామో, సాధన చేయకపోతే ఎప్పటికైనా సరే నాలెడ్జ్లోనే ఉంటుంది కానీ సాధన వల్ల వచ్చే ప్రయోజనాలు రావు. ఎస్, ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ప్రయోజనాలు కానీ ఏది రాదు. ఒక సైకాలజీ ఇందులో ఏమంటున్నా రాజు, మనకు మన పర్సెప్షన్స్ ఏవైతే నమ్మకాలన్నీ రంగులతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది నేను వైట్ కలర్గా నేను చూసి దీని మీద నా అభిప్రాయాలు ఫిక్స్డ్ ఉంటాయి. ఈ రంగు చూస్తే నా అభిప్రాయాలు ఫిక్స్డ్ ఉంటాయి. ఈ ఫిక్స్డ్ వల్ల, ఫిక్స్డ్ ఒపీనియన్స్ వల్ల ఫిక్స్డ్ యాక్షన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ఒపీనియన్స్ వల్ల, ఫిక్స్డ్ యాక్షన్ వల్ల ఇవి అలాగే ఉండిపోతాయి. ఈ రెండింటి యొక్క పర్సెప్షన్, నా నమ్మకాలని మార్చడం కోసం రెండు కలుపుతూనే కొత్త రంగు రావటం వల్ల నా పర్సెప్షన్ని నేను ఇప్పుడు కొత్తగా నేను చూస్తే కొత్త నమ్మకాలు ఏర్పడితే కొత్త ప్రాక్టీసెస్, కొత్త ఫలితాలు జీవితంలో వస్తాయి. ఈ వీడియో నా కోసమే చేసినట్టుంది. నిజానికి ఆ కలర్ చూసి నేను తాగను రెగ్యులర్గా. ఫిక్స్డ్ నిజం, నా కోసమే చేసినట్టుంది మీరైతే. అయితే నిజం రామ్ సార్, లైవ్లో తాగి చూపించి అదే మొట్టమొదటిసారిగా నువ్వు బ్రేక్ చేసావు. కానీ బాగుంది రెండు కాంబోలో. నేను నిజంగానే బీట్రూట్ని ఇది చేస్తానంటే అదొక బ్లడ్ కలర్ ఉంటుందని, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. నిజంగానే అది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ తాగుతాను, లెమన్ రెగ్యులర్గా తాగుతాను. మీరు తీసుకొచ్చిన ఎగ్జాంపుల్ కూడా రెండు అలానే ఉన్నాయి. బట్ గ్రేట్, ఒక కొత్త పర్సెప్షన్ని యాడ్ చేసినట్టుంది. బీట్రూట్ అన్న ఫీలింగ్ అంటే ఏదైనా సరే, ఒక రంగు అన్న ఫీలింగ్ మైండ్లో ఎప్పుడైతే ఉందో కనిపించినప్పుడు దృశ్యం మన అభిప్రాయాన్ని మార్చేస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫ్లేవర్ నాకు కంప్లీట్ బీట్రూట్ రావట్లేదు, లెమన్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి దీని ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ నాకు రెండిటి ఫీలింగ్ కలిగేలా ఉంది. కాకపోతే లెమన్ నేను ఎక్కువ ఇది చేసుకుంటాను కాబట్టి అది వెంటనే సెన్స్లోకి ఎదుగుతూ ఉంది. అంత క్వాంటిటీ లేకపోయినా మెల్లిగా బీట్రూట్ నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది దట్స్ హౌ వీ కెన్ చేంజ్ ద హ్యాబిట్స్. నారాజ్, థ్యాంక్ యూ సో మచ్ నా హ్యాబిట్ని చేంజ్ చేసినందుకు రామ్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెల్కమ్ నారాజ్. థ్యాంక్ యూ. కంప్లీట్గా తాగాను. గుడ్ లైవ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాజ్. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును, ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును, దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుంది. నారాజ్, విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును, ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.